రీసెంట్గా ఒక షూట్ కోసం ఒక చోట విలేజ్లో వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలాయన కర్ర పట్టుకొని వచ్చింది. అంతసేపు స్కూల్ పిల్లలు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పారండి. ఆయన దగ్గరికి వణుక్కుంటూ వస్తే తాత అర్థమైంది వస్తున్నాడని. మెల్లిగా దగ్గర చెప్తా ఇంత కష్టపడి తీయడానికి ఎందుకు వచ్చినావు చలిలా అనేసి చెప్తా ఉంటే, బిడ్డ బలగం చూసిన బిడ్డ అని అలా వణుకుతూ ఉంటే ఆ చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకొని ఆయన ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత ఏడిపించారు బిడ్డ, నిజం చెప్పారు బిడ్డ, కొడుకులు ఎవరు ఎక్కడ ఉంటారు అని. ఇంకా వాళ్ళ స్టైల్లో కనెక్ట్ అయిపోయారు సార్. ఆయన ఏడుస్తుంటే ఏడుపు వచ్చింది. అంటే కొడుకులు కూడా ఆయనకి వదిలేసినారు అంటే అప్పుడు బాధే అనిపిస్తుంది కదా, అయ్యో అని. అదైతే బాగా హార్ట్ లో టచ్ ఉంది. మెయిన్ ఇంకా చిన్న పిల్లలకి అయితే బాగా ఇష్టం. అవునా, చిన్న పిల్లలకి ఎలా ఆ పాట ఇష్టం, పాట పాడుతూ ఉంటారు. లేదంటే అమ్మ బలగమ్మ బలగమ్మ అనుకుంటా పిలిచే పిల్లలు అట్లనే చూస్తూ ఉంటారు. ఈవెన్ నా కూతురు కూడా, అంటే మరిది కూతురు, అది ఇప్పుడు LKG, ఎప్పుడు చూడు పొట్టి పిల్ల సాంగే పాడుకుంటాయి. తనకి చాలా ఇష్టం పొట్టి పిల్ల సాంగ్. అది ఇప్పటికీ మర్చిపోలేదు. రిలీజ్ అయి 3 years అవుతుంది, సక్సెస్ వచ్చి స్టిల్ షీ సింగింగ్ దట్ సాంగ్. అదే పడుతుంది. అంటే నువ్వు అన్నావు కదా, నాకు అప్రిసియేషన్ అనేది మా బాబు ఇస్తే బాగుంటుంది. ఏమంటాడు? అమ్మ నువ్వు బాగున్నావు అంటాడా? అరే భలే బాగా చేసావమ్మా అంటాడు? ఏమని ఎక్స్ప్రెస్ చేస్తాడు? బాగుందని కాదు సార్, యాక్చువల్లీ ఏంటంటే వాడు నన్ను అవాయిడ్ చేసినట్టు ఉండేది ఫస్ట్ లోనా. ఇండస్ట్రీ వెళ్ళిపోయావు అంటే ఒకడే బాబు కాబట్టి గారాబం నేను చేయడం నా తప్పది ఏంటంటే, సో వాడు నన్ను వదిలి ఉండేవాడు కాదు. సో వాడు లోన్లీ ఫీలింగ్ ఉండేది బాగా. సో అక్కడ వెళ్ళి ఉండడం అవసరం, మమ్మీ ఇంట్లో ఉండొచ్చు కానీ నీకేం తక్కువ, నేను చూసుకుంటాం, డాడీ చూసుకుంటాడు కదా, ఎందుకు నీకు అనేసి ఇంట్లో కూర్చోవచ్చు ఆరాంసే, ఏం పని కూడా ఉండదు నీకు, ప్లీజ్ మమ్మీ అనేసి వాడు అంటూ ఉండదు. ఇంకా సైడ్ ఫ్రెండ్స్ చుట్టాలు బ్లా 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 వేసేసి పంపు కొట్టేశారు వాడు. సో వాడు కొంచెం నా మీద ఇరిటేట్ అవ్వడం, దూరం ఉండడం, అబ్బాయి దగ్గరకు వచ్చేసాడు కాబట్టి అదే నాకు బిగ్ కాంప్లిమెంట్. మా మమ్మీ బలగం చేసింది, మా మమ్మీ బలగం చేసింది. వాడు అంత పెద్దోడైనా నాకు చిన్నాడే, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అందుకోసమే వాడాల నన్ను రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడైనా చెప్పుకుంటున్నాడు కాబట్టి ఓకే కూల్, నౌ మై సన్ ఈస్ బ్యాక్ థ్యాంక్స్ టు బలగం. ఇంకోటి, మనుషుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు స్ట్రగ్లింగ్ డేస్ ని చూసావు, ఒక మంచి సినిమాతో సక్సెస్ ని చూసావు, నీకు తెలిసిపోతుంటది. అంటే అప్పటి వరకు అవాయిడ్ చేసిన మనుషులు, లేకపోతే నేను ఇలా చేస్తున్నాను వాళ్ళు వన్స్ హిట్ అయ్యి నీ స్టేటస్ చూశాక మళ్ళీ వెనక్కి వస్తారు. చూసా కొంతమంది, నీతో చెప్పాను కదా సుజాత నువ్వు సక్సెస్ అవుతావని, నేను అప్పుడే, అలాంటి వాళ్ళు చూసావా యాంగిల్ ని? చూసాను, చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ నేను కష్టంలో ఉన్నప్పుడు నాతో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎవరైతే నా సక్సెస్ తర్వాత వచ్చారో వాళ్ళు ఇక్కడే ఉంటారు. అది చాలా, నాకే కాదు ఎవరికైనా అంతే. డబ్బు పేరు ఉంటేనే జనం మన చుట్టూ, డబ్బు లేదనుకో నువ్వెవరు నేనెవరు. డబ్బు ఉందనుకో బెల్లం చుట్టూ ఈగల్లాగా చుట్టూ ముడతారు, పేరున్నా అలాగే. నేను నా విషయంలో, వేరే వాళ్ళ విషయంలో కూడా నేను చూశాను. కాబట్టి అంతే, ప్రపంచం ఇంతే, మార్చలేము. అంటే ప్రత్యేకంగా ఈ సినిమా ఫీల్డ్ అన్నప్పుడే ఏదన్నా చేస్తున్నాడంటే మగ పిల్లల్ని గాలి తిరుగుతున్నాడు, ఏదో కథలంట ఏదో చెప్తా ఉన్నాడు, సక్సెస్ అయ్యే వరకు, సక్సెస్ అయిన తర్వాత మొత్తం మారిపోద్ది. అలాంటిది లేడీస్ వస్తుంటే ఇంకా చాలా, అసలు అదే నువ్వు అన్నావు కదా, ఇంటికే ఇవ్వడానికి అద్దెల్లికి సినిమా వాళ్ళంటే ఇవ్వట్లేదంటే అసలు ఎలా తట్టుకున్నావు సుజాత నిజంగా? అంటే పేరెంట్స్ వేరు కదా, వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఎందుకమ్మా ఫీల్డ్ అవసరమా ఇలా అన్నప్పుడు నువ్వేం చెప్పేదానివి? అంటే ఇంట్లో ఏం చెప్పేదానివి? నా సిచ్యువేషన్ ప్రకారం నేను మాట్లాడాను, నా పరిస్థితి, నా లైఫ్ స్టైల్ బట్టి నేను మాట్లాడాను. ఇది ఎవరితో కంపేరింగ్ కాదు. నాన్న కానీ నీకేంటమ్మా మహారాణిలా కూర్చోవచ్చు, నీకు ఎందుకే ఇదంటే, నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, జాబ్ చేయాలి అని ఒక ఇది ఉండేది. నాకు నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో అక్కడి నుంచి నాకు అది ఉండేదన్నమాట, పెద్దగా నేను టీచర్ అయినా అవ్వాలి అని. సో సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి అంటే. నాకు ఇంట్లో చాక్లెట్ కానీ పాలపొడి అంటే మస్తు ఇష్టం, అది మా ఇంట్లో ఉండిపోయింది. నాన్న పాలపొడి అడిగితే లేదండి, చూడు పెద్దగా నేను జాబ్ చేసుకుని ఇన్ని డబ్బాలు కొనుక్కొని తింటా చూడు అనేదాన్ని. సో చిన్నప్పుడు మైండ్ సెట్ ఉండేది కదా,
సంపాదిస్తేనే మనము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో నాకు ఇష్టమైన పాలపొడి కొనుక్కోవచ్చు అంటే చైల్డ్ మెంటాలిటీ అప్పుడు ఆ మెంటల్ ఫిక్స్ అయింది. అలా 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 గ్రోత్ అవుతూ నేను ఇలా సక్సెస్ అవ్వాలని నా కోరిక. సో నాకు 7th స్టాండర్డ్లోనే నాన్నకి పక్షవాతం రావడం వల్ల నాకు మ్యారేజ్ చేశారు కాబట్టి సో నా డ్రీమ్స్ కట్ అయిపోయినాయి. సో 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. సో నా ఆ టైంలో నేను చదువుకోలేదు నాన్న, మీరు చదివించలేదు, నా పరిస్థితులు ఇలా అయిపోయాయి కదా. భగవంతుడు ఇచ్చిన అవకాశం, నా హస్బెండ్ ఒప్పుకోరు, అటువంటిది ఒప్పుకున్నారంటే ఇట్స్ గాడ్స్ మెరాకిల్. సో నన్ను వెళ్ళనివ్వండి, ట్రై చేయనియండి ప్లీజ్ అని నా అమ్మకి నాన్నకి చెప్పి. ఏంటంటే నీకు ఫైనాన్షియల్ హెల్ప్ లేదు, నీకు పర్మిషన్ మాత్రమే వచ్చింది, నీకు ఫుడ్ ఎలా, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావుగా ఫుడ్ కంటే, చూద్దాం దేవుడు ఎంతవరకు పరీక్షిస్తున్నాడో చూద్దాం అనేసి నేను వెళ్తున్నానన్న ప్లీజ్ అని వాళ్ళ కాళ్ళకైతే మొక్కుకొని అయితే నేను వచ్చేది. మా హస్బెండ్తో నాకు ఏ స్ట్రగుల్ లేదు, ఆయన పర్మిషన్లే నేను ఏడు వరకు వచ్చింది లేదు. ఈవెన్ తో నేను ఈ మూవీ చెయ్యాలా వద్దా అన్న ఇదిలో ఉన్నప్పుడు చెయ్యాలి తప్పకుండా, మంచి మూవీ కదా, పెద్ద బ్యానర్ కదా, చేయాలని అంటే అప్పుడు ఒక ప్రాబ్లం ఉండే పర్సనల్గా, పర్లేదు ఏం కాదు ఒప్పేసుకోవాలని చేశాను. సో నేను చేయకపోయి ఉంటే ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు, ఏం కాదు. సో ఈ గ్రేట్నెస్ అనేది ఎప్పటికైనా ఒక అంటే రికగ్నైజేషన్ సక్సెస్ అనేది ప్రతి ప్రత్యక్ష దైవం అంటారు. నిజంగానే మా హస్బెండ్ అలా చెప్పడం వల్ల నేను చేశాను. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్, తర్వాత నా శక్తి అమ్మకి థ్యాంక్స్. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఆ మూవీ చూసి ఏమన్నారు? అమ్మ హ్యాపీ, అమ్మ ఏదో షాపింగ్ మాల్ వెళ్తుంది దగ్గర, ఆవిడే నేను అనుకుంటారు. సేమ్ నీలాగే ఉంటది అమ్మలా నేను ఉంటా. మిస్టేక్. మీరు బలగంలో చేశారు కదా, ఆవిడ క్వశ్చన్ చేశారు, నేను కాదు నా కూతురు అని చెప్పి. అక్కడ అమ్మ హ్యాపీ, కానీ నాన్న చూడ్డానికి లేరు. నా బ్యాడ్ లక్ ఏంటంటే చనిపోయారు. అని చనిపోయిన ఒక 2-3 months కి నేను వర్క్ షాప్ కి వెళ్ళానని చెప్పాను కదా, అదే మూడ్ ఆఫ్ లో ఉన్నాను అనేసి. సో పెయిన్ బాగా నీకు ఆ మూవీ జరుగుతున్నప్పుడు కూడా ఈ పెయిన్ అనేది కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంది, ఎందుకంటే మూవీ చూస్తే కూడా అదే సీక్వెన్స్. అదే ఏం దేవుడా పరీక్షిస్తున్నావా నన్ను అనిపించింది. ఇప్పుడే బాధలో ఉన్నాను, ఈ సీన్స్ ఏంటి, బాబు మాట్లాడతాడు, అరే నువ్వు సమాధికి కూడా ఓ ఈ అడుగులు ఇవ్వవారా మీకు అనేసి, కొమరయ్య గారి తమ్ముడు క్యారెక్టర్స్ దండం పెట్టుకుంటే టాటా టాకా టాకా వచ్చేసి పెయిన్ వచ్చేసింది నాకు. ఇంత సెంటిమెంట్, ఇంత ఎమోషనల్ ఫూల్ ఉండకూడదు అనిపించింది. మై సెల్ఫ్ నేను తిట్టుకున్నాను, అది యాక్టింగ్ అని తెలుసు, బట్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ పెయిన్. అంటే అందరికి బలగం సినిమా వేరు, నీకు స్పెషల్ అయితే అంటే చూసి తట్టుకున్నావా? సినిమా చూస్తుంటే నాకు తెలిసి మొత్తం సమ్ ప్లేసెస్ ఏడ్చాను సార్, ఏడ్చాను. డబ్బింగ్ లో కూడా ఏంటంటే అది వేణుగారు వాయిస్, కొడుకులారన రాగం తీశారు, వాళ్ళేమో వెనకాలండి డబ్బింగ్ చెప్పండి శ్వేత గారు యాక్టింగ్ చేయండి అనేసి అన్న వాళ్ళకి నాకు అనిపించింది నేను ఇది ఏడుస్తున్నా ఇలా ఇలా అనేసి ఇక కూర్చున్నాను సోఫాలో. అట్లా ఒక 20 minutes వేస్ట్ చేశాను, ఎందుకంటే ఆగలేదు, ఏడుపు వచ్చేసింది అదనమాట. ఫస్ట్ నేను యాక్ట్ చేసిన అని అందరికీ చెప్పాను, చూడండి అని చెప్పాను. కానీ ఫస్ట్ టైం మేము అందరం కలిసి సార్ టిల్దా సార్ వాళ్ళ థియేటర్లో చూసాం కదా మూవీ, అప్పుడు అనిపించింది నేను చేశానని ఎవరికి చెప్పకూడదు, ఇది ఎమోషన్, సెంటిమెంట్ అండ్ లెసన్ నేర్చుకోవాలి, అందరికీ తెలియాలి బంధాల విలువ, కాబట్టి ఈ విధంగా వెళ్ళిపోయాను. ఫస్ట్ నా సెల్ఫిష్గా చూసుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే అందరికి తెలియాలి, అందరూ చూడండి అని దండం పెట్టుకొని మా ఇంట్లో అందరికీ చెప్పాను. ఈవెన్ దో ఈ మీటింగ్స్ అయిపోయాక కూడా మా అత్తయ్య మామయ్యని తీసుకొని మా అమ్మని తీసుకొని థియేటర్కి వెళ్ళి చూసాం కూడా.